పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారనున్నాయి. లీటర్కి సగటున ₹3 పైగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో రవాణా రంగం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనదారులు చెప్తున్నారు. రవాణా ఛార్జీలు పెరుగుతాయని, ఆ ప్రభావం నిత్యావసరాలపైన ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ఇంధన ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. డీజిల్ ధరలతో రవాణా రంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ₹3 పైగా పెరిగినటువంటి ధరలతో ఇటు ఏదైతే వాణిజ్య రంగం మీద బేస్ అయి ఉన్నటువంటి రవాణా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే మినీ లారీలకు సంబంధించి నూజివీడు నుండి లేకపోతే ఇటు చింతలపూడి ఏరియా నుండి మామిడి పళ్ళను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ మినీ వ్యాన్లో. కాకపోతే గతంలో మాట్లాడుకున్న ధరకి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగిన తర్వాత మారిపోయినటువంటి ధరకి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉండడంతో ఇటు డ్రైవర్లు యజమానులు కూడా తిరిగి పునరాలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు మరీ ₹3 డిఫరెన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ₹3 పైగా ధర పెంచడం మీద ఇటు రవాణా రంగానికి సంబంధించి ఇటు యజమానులు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ పూర్తి నిరాశలో ఉండిపోయారనే చెప్పుకోవచ్చు. ఓ పక్క ఆటోలే కానీ కూరగాయలను సరఫరా చేసాయి, బియ్యంని తీసుకువెళ్ళే లారీలు కానీ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా నిత్యావసరాల మీద పడే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. మినీ లారీ వ్యాన్ డ్రైవర్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటండి పెరిగిన పెట్రోల్ కానీ డీజిల్ ధరతో రవాణా రంగం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నారు? రవాణా రంగం ఆల్రెడీ కుదేలు అయిపోయి ఉంది. దాని మీద ఇంకా పిడుగు వేసినట్టు వేశారు. వేసిన తర్వాత ₹3 పైన డీజిల్ పెరిగిన తర్వాత ఎక్కడ బళ్ళు అక్కడ ఆగిపోయి ఈ కిరాయిలు లేక కిరాయిలు పెరిగిపోయి ఆ పార్టీలు కిరాయిలు ఇవ్వగా ఈ ధాన్యము మొక్కజొన్న ఈ టైంలో చూసి ఇప్పుడు పెంచి మళ్ళీ 3 నెలలకి పెంచుతామని ఈరోజు పెట్రోల్ పొదుపు చేయని, డీజిల్ పొదుపు చేయమని, మంచినూనె పొదుపు చేయమని గత గవర్నమెంట్లు ఎన్నోసార్లు నుంచి చూసాం. కానీ మేము ప్రధానిల్ని మనకు తెలిసి ఉండగా ప్రధాని ఇందిరాగాంధీ గాడి నుంచి, రాజీవ్ గాంధీ గాడి నుంచి, మన్మోహన్ సింగ్ గాడి నుంచి, వాజ్పేయి, కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాజ్పేయి కూడా అలాంటి సంభవంలో ఇలా కనీసం నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలకే ఆర్థిక పరిస్థితులు తోసేసి జనాల్ని ఈరోజు పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు అంటే ఏ శాస్త్రం ఉంది? పైన చెప్పే మాటలు కాకమ్మ కవులు చెప్తున్నారు, లోపల చేసే పనులు చేసేస్తున్నారు. ఒకప్పుడు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు 200 సంపాదించుకుంటే సంవత్సరాలు గడిచాయి. ఇలా 2000 సంపాదించినా సరిగ్గా రావట్లేదు. ఇప్పటికిప్పుడు బ్యాటరీ బళ్ళు అవి ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు పరిస్థితి ఏంటి? అప్పటికప్పుడు పెట్రోల్ వాడొద్దంటే అక్కడ కాలేజీకి వెళ్ళొద్దా, లేదా పొద్దున్న లేకపోతే వ్యాపారం చేసుకోవద్దా? ఈ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఏముంటుంది? ఏమీ ఉండదు. మంచి నూనె లేకుండా కొబ్బరి నూనె వేసుకోమని కేరళ టైప్ పెట్టాలని ఆలోచన ఏమైనా ఉందా అని ఆలోచన చేసి మంచి నూనె వాడవద్దు, డీజిల్ పొదుపు చేయండి అంటే ఎలా పొదుపు చేస్తారు? అది దేశభక్తి ఎలాగవుద్ది? దేశభక్తి అంటే దేశం అంటే మాకు ఇండియా అంటే ప్రాణం, అది దేశభక్తి. దానికి దీనికి లింకు పెట్టడం ఇవన్నీ సరైన ఇది అవగాహన లేకపోతే అతనికి వెనక ముందు ఎవరూ లేని ఆ కష్ట సుఖాలు తెలియకో అలా మాట్లాడుతున్నాడు. ఆయన వయసులో పెద్ద ఆయన, తండ్రి ఉన్నా సరే అతనికి పిల్లల బాధలు ఏంటో తెలియని పక్షాన పరిపాలన జరుగుతుంది. ఆయన ఇష్టం వచ్చినట్టు అనడం, ఇది అనడం, ఇవాళ డీజిల్ మీద భారం. మళ్ళీ పోనీ ఇవాళతో అయిపోయిందా? మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ పెంచుతామని. ఈ ఆర్థిక సమూహం ఆ గతంలో 2008లో ఆర్థిక సంవత్సరం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ చేశారు. కానీ ఆర్థిక ప్రజల్ని మంచి నూనె వాడొద్దు, డీజిల్ వాడొద్దు, అవి వాడొద్దు అని ఎవరు ఇంతవరకు చెప్పిన చరిత్ర లేదు. ఆ చరిత్రలో నిలబడిపోయిన మోడీ 15 సంవత్సరాలు ఇంకా పరిపాలన, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా చూడాల్సి ఉంది. ఏం జరుగుద్దో ఏమిటో. 12 సంవత్సరాలకి చేతులు ఎత్తేసిన కేంద్ర గవర్నమెంట్. మనం చూస్తున్నాం ఇక్కడ ఆటో స్టాండ్ కూడా పూర్తి స్థాయిలో ఆటోలన్నీ కూడా స్టాండ్కి పరిమితమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇటు పెట్రోల్ కానీ డీజిల్ మీద కూడా ఒకేసారి ₹3 పైగా పెరగడంతో వాహనాల ఎవరైతే ఈ రవాణా రంగానికి సంబంధించిన వాహనాలు ఉంటాయో వారందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే డీజిల్ ఇప్పుడు కొట్టించినా కూడా ప్రయాణికుడిని అదనంగా డబ్బులు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వని పరిస్థితి. అట్లాగే ఈ రవాణాకి సంబంధించి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సరుకు రవాణా చేసే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్తున్నారు. మరోపక్క ఇదే పరిస్థితి కొనసాగితే ఈ పెట్రోల్ డీజిల్ పెరిగిన ధరలన్నింటినీ కూడా నిత్యావసరాల మీదకి వచ్చే అవసరం ఉంది. త్వరలోనే మరలా నిత్యావసర రేట్లు కూడా పెరగబోతున్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. డీజిల్ పెట్రోల్ ఆదా చేయండి అని చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే రవాణాకి సంబంధించినటువంటి కష్టాలను కానీ దాన్ని బేస్ చేసుకుని నిత్యావసరాల మీద పెరగబోతున్న ధరలను కూడా ప్రధాని, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలంటూ కూడా ఇక్కడ స్థానికులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.